बच्चों के लोग को करीब मिला क्रीक पे। यह हमारा बोट है। लगता है इसमें लाश है, इसलिए हम पुलिस को फोन किया। మాకు ఫోన్ వచ్చింది, అందుకే వచ్చాం. హసన్, కాలీన్. जी साहब. अजय वर्मा, खत्म. आशिक, मजनू. रशीद, या दुबई आबरा को एम्बुलेंस पंपिंचू. यहाँ डेड बॉडी है, पोस्टमार्टम के लिए भेजना है. जल्दी. खुदा हाफिज. पोस्टमार्टम के बाद हसन, आशिक शवानी धूमधामुगा सागనంపుదాం. ఫికర్ మత్ కర్, నిన్ను చంపినోళ్ళు నా చేతు నుంచి తప్పించుకోలేరు. కిఫాలా బీబీ. సలాం వాలేకుం అబీబా. అదేంటంటే మేము మిమ్మల్ని వెంటాడుతున్నాం. హసన్ మియా, మనం ఆమెని వెంటాడుతూ రాలేదు. మనం ఆమెను ఇక్కడ చూశాం, మాట్లాడాలనుకున్నాం. కానీ మనం ఈయన వెంటాడుతున్నామని మీరే కదా అన్నారు. నై, హబీబీని వెంటాడకూడదు హసన్ మియా. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను ఇక్కడ లాండ్రీలో బట్టలు ఇవ్వడానికి వచ్చాను. ఓ బహుత్ అచ్చా. మురికి బట్టలు ఉతకాల్సిందే, కానీ వాటికి గట్టి మరకలు లేవు కదా. హసన్ మియా, నేరం రుజువు చేయడానికి ముందు ఇలా మాట్లాడడం చాలా తప్పు. అల్లా తాలా మాఫ్ नहीं करेगा तुमको. ముందు నేరం రుజువు అవని తర్వాత అన్ని మాట్లాడదాం. अरे मैडम हमारा साथ है ना, बोलेगा ना मैडम? हमारा साथ देगा ना मैडम? मैडम, आपके कपड़ों के ओवरकोट के पॉकेट से कवर मिला. థ్యాంక్ యూ. ఫోటోలు అనుకుంటా, నాకు పనికొస్తాయేమో. నీకెందుకు పనికొస్తాయి? మరి మీ మొహంలో టెన్షన్ కనబడుతుంది. నాకు ఆరోగ్యం బాగోలేదు. तो चलिए हमारी गाड़ी में बैठ. ఇద్దరు చూడండి, अंदर तक छोड़ेंगे. ఈ కారణంగానైనా ఒకసారి మీ ఇల్లు చూస్తాను. సరే గాని అజయ్ మీ ఇంటికి వచ్చేవాడా? ఏంటి మీరు అడిగేది? ఆ కుర్రాడితో నీకు సంబంధం ఉందని రుజువు చేయడానికి ట్రై చేస్తున్నాను. ఉంది కదా? చూడయ్య రషీద్ సాబ్, ఇక్కడెందుకు అనడం? మేడం ఆరోగ్యం కూడా బాగోలేదు, ఇంటికి మాట్లాడదాం. చలియే ఆయ్యే ఆయ్యే మేడం. అజయ్ వర్మ డెడ్ బాడీ దొరికింది. ఈ కబురు మీకు ఇంట్లోనే చెప్పాలనుకున్నాను. ఎందుకంటే ఏడుపు ముంచుకొస్తే హాయిగా గోడల్ని పట్టుకుని ఏడవచ్చు. కూర్చుని ఏడవాలనుకున్నా అభ్యంతరం లేదు, కూర్చోండి. నాకేం ప్రాబ్లం లేదు. మరిందాక ఒంట్లో బాగలేదని చెప్పారు. ఏమైనా అజయ్ హత్య కబురు విని మీరు చాలా బాధపడుతుంటారు. అతను చనిపోతే నేను ఎందుకు బాధపడతాను? అయితే అజయ్తో కలిసి ఏం చేసేవారు? ముచ్చట్ల, మురిపాల, లేక సరస్వతి? చదువుతుంటే రుజువు చేసి చూపించండి. రుజువు చేసి చూపించొచ్చుగా. తో చలియే మీ బ్యాగ్ తోనే మొదలు పెడతాం. పెద్దలంటారు ఆడదాని ప్రపంచం ఆమె బ్యాగ్ లోనే ఉంటుందని. బహుశా దీంట్లో మీకు అజయ్కి సంబంధించిన రుజువు దొరుకుతుంది. బ్యాగ్ 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 రాజు, మీరు నా బ్యాగ్ చెక్ చేస్తున్నారు. ఏంటి? రండి రండి, మేము మీ ఇంటిని కూడా సోదా చేయాలి. क्योंकि अजय का डेड बॉडी मिला. మీ దగ్గర వారెంట్ ఏమైనా ఉందా? మాకు రూల్స్ నేర్పించకండి. అడిగింది వారెంట్. అచ్చా, తో ఠీక్ హై. మేము ఈసారి అన్ని తయారు చేసుకొని వస్తాం. రాషద్ చేతుల నుంచి నేరస్తులు ఎవ్వరూ తప్పించుకోలేరు. దేఖా ఇన్ బాజోं को, ఐ విల్ కమ్ బ్యాక్. హబీబీ, ఇక మీ పని అవుట్. రషీద్ సాబ్ ఇంగ్లీష్ లో మాట్లాడాడంటే ఇక మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. ఖుదా హాఫీజ్.
నేను విడాకులు ఇచ్చేస్తున్నానుగా, నువ్వు ఇలా దిగులుగా ఉండొద్దు ప్లీజ్. ఒకవైపు పోలీసులు, మరోవైపు మన ఇద్దరి జీవితాలు. ఏమైపోతున్నాయి మన జీవితాలు? నువ్వు ఇదంతా చేయటానికి ముందు నా పరిస్థితి ఏమవుతుందో అసలు ఆలోచించలేదా? వద్దు, దగ్గరికి రావద్దా. నా కన్నీళ్ళు ఇంతవరకు ఎవరూ చూడలేదు, చూడలేరు కూడా. ఇక్కడున్న ప్రతి వస్తువు, మన మధ్య ఉన్న బంధం, ఈ ఇల్లు అన్నీ నా గుండెలపై అంటుకున్న రక్తాన్ని గుర్తు చేస్తున్నాయి. నేను రేపు 2 టికెట్లు కొంటున్నా. మనం 2 రోజుల్లో ఇండియా వెళ్ళిపోదాం. నువ్వు 2 టికెట్లు కొనొద్దు. పోలీసులు మన ఇద్దరిని అనుమానిస్తున్నారు. ఇలా మన ఇద్దరు ఇక్కడి నుండి వెళ్ళిపోతే మనం పారిపోయామనుకుంటారు. మనల్ని ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారు పోలీసులు. నేను 15 days తర్వాత ఇండియాకి వచ్చేస్తాను. మరో విషయం, ఆఫీస్లో ఎవరికీ చెప్పొద్దు నువ్వు రిజైన్ చేస్తున్నావని. ఇండియా చేరగానే నువ్వు నీ రిజిగ్నేషన్ లెటర్ పంపించేసాయి. సారీ. I'm so sorry. రాజు, స్వప్న, వీళ్ళ వివాహ బంధం ఇప్పుడు విడాకుల వరకు వచ్చింది. కానీ ఒకప్పుడు వీళ్ళు ఎంతో అన్యోన్యంగా ఆనందంగా ఉన్నారు. ప్రేమ, కోరిక, వీటి మధ్య జరిగిన సంఘర్షణే ఈ కథ. అది ఇలా మొదలైంది. ఏం చేసేది? ఓహో, కమ్ ఆన్. సిట్ ఆన్ ది బాల్. ఓకే, అయితే ఒక కవిత వినిపించు. కవిత? సో నేను ఇలాగే కూర్చుంటాను. చూపులతో దోచుకుంది నువ్వే, నాలో అలగడ రేపింది నువ్వే. తర్వాత మర్చిపోయాను. నా కళ్ళల్లో నువ్వే, గుండెల్లో నువ్వే, అణువణుగులోనూ నువ్వే. వెరీ గుడ్. అన్రొమాంటిక్. హస్బెండ్ కదా. ఏం తెలుసా, అమిత్ సాబ్. తెలుసు నాకు, మీ ఆఫీస్ లోనే పనిచేస్తారు. ఈయన తెలుసు కానీ ఈయన గురించి మాత్రం నీకు తెలీదు. ఏ సీక్రెట్ ఏమైనా ఉందా? 6 నెలలుగా ఓ అమ్మాయితో తిరుగుతున్నాడు. ఈయన పెళ్ళామేమో ఓవర్ టైం చేస్తున్నాడు అనుకుంటుంది. చూడు యార్, కొంచెం కానికోమంగా రావు. వీరికి ఏదైనా వెజిటేరియన్ స్టాఫ్ తెప్పించు. ఆకలితో ఉన్న సింహం చావనైనా చస్తుందేమో కానీ గడ్డి మాత్రం తినదు. అరే నేనేం సింహాన్ని కాదు వై. 2 అమ్మాయిలను సుఖపెడుతూనే సింహాన్ని కాదంటాడట వీడు. ఎక్కడికి వెళ్తున్నావు? నాకు బోర్ కొట్టేస్తుంది. అయితే నేను ఇప్పుడు నీకు వేరే కవి చూపిస్తాను. ఈయన పేరు కవి సమీర్ సాబ్. ఈయన మామూలు కవి కాదు, వీర కవి. నా మీద పడ్డావి రాజు. వీడు 2 ఏళ్లుగా అమ్మాయితో కథ నడుపుతున్నాడు. కనీసం వాళ్ళ వైఫ్ కూడా అనుమానం రాకుండా మేనేజ్ చేస్తున్నాడు. నువ్వు నీ కౌలుతోనే ఉండు. స్వప్న, ఇక్కడ కవులు ఫీల్ అవుతారు.
నువ్వు చాలా లక్కీయా. మీ హస్బెండ్ నేను డిస్కో కూడా తీసుకో. హలో, తను తీసుకురాలేదు, నేనే లాక్కొచ్చాను. మై గుడ్నెస్, మీకేం కాలేదుగా? రండి, ముందు మీరు పక్కకు వచ్చి. డెఫినెట్ గా వాడు పాకిస్తాన్ డ్రైవర్ అయి ఉంటాడు. వేరే ఎవడన్నా అయ్యి ఉంటే నడిచేవాళ్ళని చూసి కారు కొంచెం స్లోగా డ్రైవ్ చేసుకెళ్లేవాడు. అరే, మీకు బాగా దెబ్బతింది. చూడండి, ఈ ఏరియాలో ట్యాక్సీ దొరకడం చాలా కష్టం. మా ఇల్లు పక్కనే. నాతో రండి, మా ఇంటికి వెళ్ళి డేటాలు అప్లై చేద్దాం. అలా వదిలేస్తే గాయం సెప్టిక్ అవుతుంది. ఇంటికి వెళ్ళాలంటే మీకు టైంలో ట్యాక్సీ దొరకాలి కదా. రండి, మా ఇంటికి వచ్చేసి బ్యాండేడ్ వేసుకుంటారు కానీ తర్వాత మీకు ఎలా ట్యాక్సీ దొరుకుతుంది. లంచ్ కూడా అయిపోతుంది. కమాన్ రండి. రండి.
మై హౌస్. రండి. ఇది నా డ్రాయింగ్ రూమ్. నేను పెయింటర్. సిగ్గుపడతారండి? పెయింటింగ్ చూసి సిగ్గెందుకండి? మీరు కూర్చోండి, నేను వెళ్ళి డేటాలు తీసుకుంటాను. బాగా కారిపోతుందండి. ఏం పర్లేదు, ఇప్పుడు ఆగిపోతుందిలేండి. నేను డేటాలు అప్లై చేస్తాను కదా. కూర్చోండి. ఓ ఐఎమ్ సో సారీ, బ్యాచులర్ కదా, బట్టలు అవి. ఐఎమ్ సారీ, ప్లీజ్ బీ కంఫర్టబుల్. నో, మీకు ఇచ్చాననుకోండి డేటాలు సరిగ్గా అప్లై చేయలేరు, మండుతుంది కాబట్టి. మంట పుట్టిందంటే గాయం మానిట్టే. చాలా అమాయకత్వం కనిపిస్తుంది మీ మొహంలో. ఒక పెయింటర్ గా నా అభిప్రాయం చెప్తున్నాను అంతే. కూర్చోండి కూర్చోండి, నేను మీకు బ్యాండేడ్ వేసేస్తాను. వద్దు, నేను వేసుకుంటాను. మీ బాధ తగ్గితే అది నాకు ఆనందం. మీకు నేనున్నాను, అదే మీ అదృష్టం. మంచి కవిత చెప్పారు, కానీ మా ఇంట్లో బ్యాండేడ్ ఉంది. అయితే మీకు కవిత్వం చెప్పి వేసి, మీ ఇంట్లో బ్యాండేడ్ ఉంది కదా. కానీ డెటాల్ లేదు. ఓ నైస్ వన్. ప్రతి క్షణంలో జీవితం ఉంది, అందుకే ప్రతి క్షణం జీవించు. పుస్తకంలో రాస్తుంది, నేను చాలాసార్లు చదివాను. జీవన వేదాంతాన్ని పుస్తకంలో చక్కగా రాశారు. ఇది చదివాక నాకు అనిపించింది, ప్రతి మనిషి తప్పకుండా ఈ పుస్తకం చదివి తీరాలని. ఒక్క నిమిషం, నా తరఫున ఓ చిన్న గిఫ్ట్ మీకు. వద్దండి, నేను. కాదనకండి ప్లీజ్. మీ కళ్ళని చూస్తే నాకు అనిపిస్తుంది మీరు సుఖంగా లేరండి. ప్లీజ్. అంటే మీరు నా జీవితాన్ని కళ్ళలో చదివేశారా? నో డౌట్. మీ మీద మీరు అంత నమ్మకం పెట్టుకోకండి, మోసపోతారు. నా డిక్షనరీలో మోసం అనే మాట ఉండదు. అఫ్కోర్స్ నేను ఎవరికి మాట ఇవ్వను, మోసగించను. నేను ఎవరి దగ్గర మాట తీసుకోను, మోసపోను. ఎనీవే, నేను వెళ్తాను. ఓకే, మళ్ళీ ఎప్పుడైనా ఇటువైపు వస్తే ఇంటికి రండి. ఇట్స్ అన్ ఓపెన్ హౌస్. What a surprise! నువ్వు ఇంట్లో ఈ టైంలో? ఐ హ్యావ్ టు క్యాచ్ అప్ విత్ సమ్వన్. ఓహో, నువ్వెక్కడికి వెళ్ళావు? మీ పెళ్ళాల పనే హాయ్, షాపింగ్లు షికార్లు అంటూ. ఏం చేయను? నువ్వు నన్ను ఉద్యోగం చేయనివ్వడం లేదే. నీకు ఉద్యోగం చేసే అవసరం ఏంటి స్వప్న డార్లింగ్? అందుకోసం నేనున్నాను కదా. రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాను. దుబాయ్ నుండి అమెరికా షిఫ్ట్ అవ్వాలని. అక్కడ మనకు సామ్రాజ్యాన్ని నిర్మిస్తాను. కంపెనీ నుంచి ఇల్లు కాదు, సొంత ఇల్లు, కారు అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్. కానీ నీకు అమెరికా మీద అంత ప్రేమ దేనికి? డాలర్స్ డార్లింగ్, డాలర్స్. రాజు, మనం ఇండియా వెళ్ళి కూడా ఏదైనా మంచి బిజినెస్ చేసుకోవచ్చుగా? దుబాయ్లో ఇన్నాళ్ళుండి మళ్ళీ ఇండియానా? నో నో, ఇట్స్ గోనా బి అమెరికా. ఏమైంది? సరిపోయాను. దెబ్బ తగిలిందా? తగిలింది, కానీ ఎవరో ఒకతను కలిశాడు. అతని ఇల్లు పక్కనే ఉంది. ఇంటికి తీసుకెళ్లి డేటాలు అప్లై చేశాడు. ఎవరో ఆపద్బంధవుడు, సంవన్ హ్యాండ్సమ్. Come on. సిగ్గెందుకు? ఇలాంటి మాటలు మాట్లాడడానికి నీకు సిగ్గులేదు. డార్లింగ్, నా పేరు రాజ్ శర్మ కాదు, రాజ్ కుమార్. గుడ్ జోక్. అందరి మగవాళ్ళ జోకులు ఇలాగే ఉంటాయి. మరి భార్య ప్రేమ? భార్య ప్రేమ గ్రేట్. ఇంత మంచి విషయాన్ని ల్యాప్టాప్ చూస్తూ చెప్పాలా? డార్లింగ్, నాకెంతో వర్క్ ప్రెషర్ ఉందో అర్థం చేసుకో. మా కంపెనీ బాస్ ఒక బ్రిటిష్ ఇంగ్లీషుడు. కానీ నా ప్రేమ ఇండియన్. నీకేమైంది? వాళ్ళ మంచి మూడ్ లో ఉన్నట్టున్నా? ఓ బేబీ, లెట్స్ గో టు పార్టీ నైట్. లెట్స్ గో టు సమ్ ఫ్రెండ్స్ ఇన్ పార్టీ. బేబీ, ఐ హావ్ టు ఫినిష్ దిస్ వర్క్. తర్వాత నేను సైట్కి వెళ్ళాలి. ప్లీజ్ కుక్ సమ్ నైస్ సప్పర్ ఫర్ మీ. హౌ బోరింగ్.
ఐ లవ్ యూ స్వీటీ. నీ భోజనం అయిపోయిందిగా, ఇక సైట్కి వెళ్ళు. ఇదేంటి? నీకు చెప్పడం మర్చిపోయాను, మొన్న హ్యాండికామ్ ఆర్డర్ చేశాను, అది ఈ రోజే డెలివరీ అయింది. And baby, you are the first one I am picturizing you. Can you just please dance for me? Oh, that's nice. Show me your dance. Wow, you are looking so beautiful, I can't tell you. Dance. So beautiful. రా, నువ్వు కూడా. No. You know I can't dance. I'm looking so sexy. నేను షూట్ చేస్తాను, నువ్వు డాన్స్ చేయి. హలో, ఓకే 15 minutes లో నేను అక్కడ ఉంటాను. బేబీ ఐ హావ్ టు గో. ఎక్కడికి వెళ్తున్నా? ఐ హావ్ టు గో బేబీ. బాయ్. Give me a kiss. Bye, baby. See you. రావచ్చుగా, కలిసి కాఫీ తాగుదాం. లేదు, అది. ఎక్కడున్నారు మీరు? నేను సిటీ సెంటర్. కమ్ ఆన్, మా ఇంటికి దగ్గరలోనే ఉన్నారు. నో.
కామెంట్ అరే ఇదేంటి భుజానికి ఒక బ్యాగ్ చేతిలో ఒక బ్యాగ్ లెట్ మీ టేక్ దిస్ వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్ మీకు నచ్చిందంటే ఈ పెయింటింగ్ ఎలా వేసిందో మీకు చెప్పాలి నేను కవిత విన్నాను నేను నిన్ను కలిసినప్పుడల్లా నన్ను నేను మర్చిపోతా నువ్వు సముద్రాన్ని అయితే నేను నీ దాహాన్ని అవుతా బ్యూటిఫుల్ ఆ ఇన్స్పిరేషన్ తోనే నేను ఈ బ్యూటిఫుల్ పెయింటింగ్ వేశాను చాలా వేడిగా ఉంది కదా నవంబర్లో కూడా ఇంత వేడా బహుశా నా ఫ్లాట్ లో ఏసీ అంతగా పనిచేస్తున్నట్టు లేదనుకుంటా లెట్ మీ టేక్ దిస్ జాకెట్ ఆఫ్ యోర్స్ నానా ఐ యామ్ ఓకే లాస్ట్ టైం మీకు నేను పుస్తకం ఇచ్చాను చదివారా లేదు కొంచెం చదివాను అందుకే నేను మీ కళ్ళు వెతుకుతున్నాయి దేన్ని జీవితాన్ని జీవితంలోని అద్భుతాన్ని చూపిస్తాను మీకు Shut your eyes. No, why? Trust me. Trust me. Shut your eyes. ఏంటిది చూసారా జీవితం ఎంత కలర్ఫుల్ గా ఉంది మీ చూపులు ఏ రంగులో వెతుకుతున్నాయి కానీ ఈ రంగులు చెరిగిపోతాయి జీవితం రంగులమయం కానేలేదు అప్పుడే చేర్పేస్తానంటున్నారు కానీ నేను ఇలా ఇంటికి వెళ్ళలేనుగా వాష్రూమ్ ఇస్ దేర్ మై హెల్ప్ యు నో ఐ హెల్ప్ మై సెల్ఫ్ రంగుల్ని పూర్తిగా కడిగేసుకున్నారా అయితే మీరు ఇంకా వెళ్ళిపోవచ్చు నిజానికి మీరు బయటికి వెళ్ళాలి మీరు వెళ్ళిపోతారని నాకు తెలుసు తెలిసి మళ్ళీ చెప్తారే మీరు చెప్పడానికి ముందే నేను చెప్పేద్దామని నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదే రావడానికి కారణం లేదా మీరు చేసిన హెల్ప్కి థ్యాంక్స్ చెప్దామని వచ్చాను మళ్ళీ కలవాలనిపిస్తే మీరు మరో కారణం వెతుకొచ్చేమో నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏం లేదు అది చూద్దాం అక్కర్లేదు మీరు నవ్వినప్పుడల్లా మీకు నా రంగులు గుర్తొస్తాయి చాలు ఇంకేం చెప్పొద్దు మీతో మాట మాట కలపలేను అయితే కౌగిలివ్వండి నేను మిమ్మల్ని చాలా అమాయకులు అనుకున్నాను అమాయకుడైతే మీరు నన్ను మళ్ళీ కలిసేవారే కాదు ఇప్పుడు తెలిసింది మీ అసలు రూపం అయినా మీరు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు అసలు రాను నీలోంచి నువ్వే పారిపోతూ ఎక్కడికి వెళ్తావు ఎప్పటికైనా నా కౌగిట్లోకే వస్తావు ఇది వస్తుంది I will call you back. No problem. Yeah, okay. హాయ్ అరే నువ్వా సర్ప్రైజ్ ఇవాళేంటిలా ఏం చేయను నువ్వు ఈ మధ్య ఆఫీస్ పని ఇంటికి తీసుకొచ్చావు అందుకే నేను ఈరోజు ఇంటిని ఆఫీస్ తెచ్చాను కమాన్ ఇలారా కమాన్ కూర్చో ఆఫ్ కోర్స్ నేను కూర్చుంటాను ఈ ఆఫీస్ నాదేగా ఏం తెచ్చావు నా కోసం చూసావుగా షర్ట్ నీకు బాగుంటుందని కొన్నాను ఇది నీకు సరిపోతుందో లేదో చూద్దాం వావ్ ఇట్స్ బ్యూటిఫుల్ షర్ట్ నైస్ కలర్ సరే వేసుకుని చూపించు స్వప్న ఆర్ యు మ్యాడ్ అబ్బా వేసుకో ప్లీజ్ మనం లంచ్కి వెళ్దాం లంచ్ ఈ ఐడియా ఎందుకు వచ్చింది నీకు చాలా కాలానికి నాకు ఒంటరిగా దొరికావు కదా సరే ఏం తినాలనుకుంటున్నావు చైనీస్ చైనీస్ లెట్స్ గో నైస్ టేస్ట్ చైనీస్ రెస్టారెంట్ సార్ యాక్చువల్లీ సారీ మేడం ఇక్కడ ఉన్నారని తెలియక లోపలికి వచ్చేసాను. పర్వాలేదు చెప్పు. సార్ నేను మీకు చెప్పేది మర్చిపోయా. 2 గంటలకి మిస్టర్ జాన్సన్ తో మీటింగ్ ఉంది. యూ జాన్సన్ తో మీటింగ్ ఉన్న విషయం చెప్పడం మర్చిపోయావా? సారీ సార్. సారీ డార్లింగ్, నేను వెళ్ళాలి. మరి లంచ్? అరే లంచ్ ముందు ఎప్పుడు చేసేదేగా, కానీ మిస్టర్ జాన్సన్ నాకు బాస్. కమాన్ స్వప్న, నువ్వు టాక్సీలో ఇంటికి వెళ్ళిపో. ఏంటిది? చూసారా జీవితం ఎంత కలర్ఫుల్ గా ఉంది. ఏ లోకంలో ఉన్నావు డార్లింగ్? లేదు, ఏం లేదు. నీ మనసు ఎక్కడో ఉంది, అందుకే మన అడుగుల చప్పుడు కూడా నీకు వినిపించలేదు. అదేం కాదు,
ఏ హీరోను మీ మనసు దోచుకున్నట్టున్నాడు? Shut up. Go and change. నేను డిన్నర్ 15 minutes లో రెడీ చేస్తాను. ఓకే డార్లింగ్, ఐమ్ వెయిటింగ్. హలో, వాట్ ఇస్ సర్ప్రైజ్! భలే గమ్మత్తుగా ఉంటే మన ఇద్దరు ఒకే మాల్లో షాపింగ్ చేస్తున్నాం. ఇది గమ్మత్తేమీ కాదనుకుంటా. ఓ సరేనండి, మీకు దొరికిపోయాను కాబట్టి నిజం చెప్తున్నాను. 10 రోజుల్లో 15 సార్లు చక్కర్లు కొట్టాను ఈ మాల్లో. ఎందుకు? లాస్ట్ టైం మీరు నాకు ఫోన్ చేసింది ఈ మాల్ నుంచేగా. ఓహో, అయినా నేను ఎప్పుడు ఈ మాల్కే రావాలని లేదే. మరో 5-6 మాల్స్ లో కూడా చక్కర్లు కొట్టాను అనుకోండి. మీరేమనుకుంటున్నారు? నేను ఎప్పుడు మాల్స్ లోనే తిరుగుతానా? అరే, డబ్బున్న భర్తలెందరో పెళ్ళాలని పనేది చేయనివ్వరు. పెళ్ళాలేమో మాల్స్ లోనే చక్కర్లు కొడుతుంటారు. చూడండి, నేను మీతో మీరు మాట్లాడదలుచుకోలేదు. మాట్లాడదలుచుకోలేదు, నాకు తెలుసు. బాయ్. బట్ వై? హలో, లిసన్ లిసన్, ఐఎమ్ సారీ. సారీ? సారీ దేనికి? లాస్ట్ టైం మీతో చాలా మిస్బిహేవ్ చేశాను. ఐఎమ్ బ్యాడ్, ఐ నో ఐఎమ్ ఎ బ్యాడ్ బాయ్. ఆ రోజు విషయమా? మీరు ఒకసారి మా ఇంటికి రావాలి. రాలేను. కాఫీ కోసం? నో. దెన్ బేర్? నో. దెన్ షాంపేన్? I said no. ప్లీజ్. చూడటానికి అమాయకంగా కనిపిస్తున్నావు కానీ చాలా జిడ్డు. జిడ్డా? వాట్ఎవర్ ఇట్ ఇస్, ఐ లైక్ ఇట్. చూడండి, మన కాఫీ చల్లారిపోతుంది. కాఫీ చల్లారిపోతుందా? రోజు మిమ్మల్ని వెతకడానికి మాల్స్కి వచ్చేటప్పుడు ఇంట్లో కాఫీ పెట్టేస్తాను. ప్లీజ్ రండి, వెళదాం. ప్లీజ్ ప్లీజ్. హియర్ ఇట్ ఈస్ కాఫీ. థ్యాంక్స్. ఏదో ఒక రోజు మీ పెయింటింగ్ తప్పకుండా వేస్తాను. మీ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయంటే. మీరు పారిపోకండి, నేను బయటకు వస్తున్నాను. పారిపోవడమా? లాస్ట్ టైం మీరు అలానే పారిపోయారు. సారీ, మీరే పంపించేశారు. ఏంటి? మీ కళ్ళు. మిమ్మల్ని ఇలా పొగుడుతున్నందుకు మీరే ఇబ్బందిగా ఫీల్ అవుతుందా? ఎవరైనా అమ్మాయిని పొగిడితే ఇబ్బంది ఎందుకుంటుంది? అయితే ఇంకా పొగడినా? వద్దు, ఇవాళకి సరిపోతుంది. చూస్తుంటే మిమ్మల్ని పొగిడే వాళ్ళు మీరు అనిపిస్తుంది. ఈ మాత్రానికి పొగిడిపోయారు కాబట్టి. పదండి, మీకు నా ఫ్లాట్ అంతా చూపిస్తాను. మీరు ఇంతకు ముందు చూసింది నా డ్రాయింగ్ రూమ్, వాష్రూమ్ మాత్రమే. కమా. రండి రండి. ఐఎమ్ సారీ, చుట్టూ తిరిగేస్తున్నా. ఇటు. వెరీ నైస్. నిజానికి అపార్ట్మెంట్ నాది కాదండి, నా ఫ్రెండ్. వాడు ఈజిప్ట్ వెళ్ళిపోయాడు, నన్ను ఇక్కడ ఉండమన్నాడు. లక్కీ మీ. ఇదొక బెడ్రూమ్, ఇది వాష్రూమ్. మీరు ఇక్కడే మీ రంగుల జీవితాన్ని కడిగేసుకున్నారు. ఇది మేడ్స్ రూమ్, పని వాళ్ళు ఎవరూ లేరు. ఇకపోతే ఇదే నా మాస్టర్ బెడ్రూమ్. ప్లీజ్.
ఆఫీస్లో పని చేసి చేసి అలసిపోయాను. నువ్వు గుర్తొచ్చి వచ్చేశాను. నీతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. నేను చాలా పొరపాటు చేస్తున్నానేమో. ఐఎమ్ వెరీ సారీ స్వప్న. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. ఇప్పటి నుంచి నీతో ఉండడానికి ప్రయత్నిస్తాను, కానీ మాట్లాడితే ఇవ్వలేను. నువ్వు నేను ప్రేమిస్తావు కదా? అలా అడిగావేంటి? చెప్పవా? ఈ రోజు నేను డిన్నర్కి తీసుకెళ్తాను. వద్దు, ఏ? మూడ్ లేదు. ఇట్స్ ఓకే. ఇంతకు ముందు నువ్వు బయటికి వెళ్ళేదానివే కాదు, ఇప్పుడు ఇంట్లో కాళ్ళే నిలవడం లేదు. హలో డార్లింగ్, ఇంట్లో ఏం చేస్తున్నావు? కమ్ ఆన్, లెట్స్ గో ఫర్ లంచ్. లేదు, నేను నిన్ను కలవడం కుదరదు. డోంట్ బీ క్రేజీ. అజయ్ ప్లీజ్, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. లేదు, నాకు ఇప్పుడు ఏం అర్థం కాదు. 1:30కి నేను మాబులా క్లబ్ లో నీకోసం ఎదురు చూస్తుంటాను. అది కాదు. హలో, అది నేను కొంచెం బయటికి వెళ్ళరానా? లేదు, మళ్ళీ ఇంటికి వచ్చి క్లాస్లోనే పీకరు కదా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. You're beautiful. అమీర్, మిస్టర్ జాన్సన్ ఇంతవరకు రాలేదేంటి? ఐ బుక్ ద టేబుల్ ఫర్ 1:30. అతను ఎప్పుడు లంచ్ అపాయింట్మెంట్ ఉందంటే లేట్ చేయలేదు. ఏమైనా హమీద్ భయ్యా, ఏదో ఆలోచిస్తున్నట్టున్నా? సార్, నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి సార్? సార్, మీరు ఇంటిని కూడా పట్టించుకోండి. మీరు ఎప్పుడు అర్ధరాత్రి ఇంటికి వెళ్తుంటారు. ఇంటిని పట్టించుకోను హమీద్ భయ్యా. వర్క్ 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 జరుగుతుందంటే అన్ని బాగా జరుగుతుందంటే. కెరీర్ ఇస్ మెయిన్ థింగ్ హమీద్, కెరీర్. Darling, I am home. Where are you? I am in the bath. Bubble bath. నేను వస్తున్నా. ఈ మధ్య బట్టలు బాగా సెలెక్ట్ చేసి వేసుకుంటున్నావే? నీకోసమే. నా కోసం. అది డే టైం నేను ఇంట్లో లేనప్పుడు. మేకప్ కూడా బాగా చేసుకుంటున్నా. అది డే టైం. ఈ మధ్య చాలా చమత్కారంగా మాట్లాడుతున్నా. సరే వదిలే. వాట్ అబౌట్ లంచ్ టుడే? నాకు కుదరదు. నాకేమో బ్యూటీ సెలూన్ లో అపాయింట్మెంట్ ఉంది. 12:30కి రమ్మంది. అంటే నువ్వు ఈ రోజు లంచ్ బ్యూటిషియన్ తో చేస్తావా, అంతేనా? జస్ట్ శాండ్విచ్. నువ్వు వెళ్ళే ఆ బ్యూటిషియన్ బ్యూటీ సెలూన్ పేరేంటన్నా? నువ్వు. హ్యావ్ ఏ గుడ్ డే. థ్యాంక్ యూ. మరియం, Yes, please. నూర్ బ్యూటీ సెలూన్ ఎక్కడుందో కనుక్కొని నాకు కనెక్ట్ చేసి ఇవ్వు. Just a moment, sir. నేను హోల్డ్ లో ఉంటాను. Okay, sir.
Sir, the beauty salon number is ringing. నేను రాజ్ కుమార్ని మాట్లాడుతున్నాను. ఈ రోజు 12:30కి మీ అపాయింట్మెంట్ మిసెస్ స్వప్న రాజ్ కుమార్ కు ఉందా? అయితే ఆవిడ అపాయింట్మెంట్ తీసుకోవడం మర్చిపోయి ఉంటుంది. నో ఫోన్ కలవట్లేదు, నో డిస్కో. ఎక్కడికి వెళ్తున్నావు? చాలా బిజీ అయినట్టున్నావు. అదేం లేదు, నేనేమో విండో షాపింగ్. విండో షాపింగ్? అది ఇక్కడ అన్ని ఎలక్ట్రానిక్ షాప్స్ ఏదో ఉన్నాయి. మీకు ఎలక్ట్రానిక్స్ లో ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచే? అరే అది కాదు, లెట్స్ హావ్ కాఫీ. హలో హలో, నేను కొంచెం లేటుగా వస్తాను. నాకు ఇక్కడ ఫ్రెండ్స్ కలిశారు. ఎక్కడున్నావు? ఆ రోజు కాఫీ షాప్ వెళ్ళాం కదా, అదే మీ ఇంటికి ఎదురుగా ఉంది. మీ ఫ్రెండ్స్ కూడా తీసుకురావచ్చుగా? షట్ అప్. నో ప్రాబ్లం బేబీ, టేక్ యువర్ టైం, టేక్ యువర్ టైం. ఐమ్ వెయిటింగ్. ఓకే, బాయ్. ఫోన్ ఎవరికి? చూస్తుంటే ఎవరికో అపాయింట్మెంట్ ఇచ్చినట్టున్నా. కమ్ ఆన్. ఏది ఏమైనా అమ్మాయిలు కూడా కొన్ని ఎఫర్ట్స్ పెట్టుకోవాల్సింది. ఎందుకంటే పెళ్ళైన కొండలకి మొగుళ్ళకి పెళ్ళాల మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఈ ఎఫర్ట్స్ లో బాధ తప్ప ఇంకేమీ ఉండదు. ఏ మీకు అలాంటిది ఏమైనా జరిగిందా? జరిగిందిగా. వీటా మనమే కదా ఉంది, చెప్పొచ్చుగా. రమోలా, ఏం చెప్పమంటవే స్వప్న? ఉండేవాడు, కొన్నాళ్ల పాటు ఖుషిగా ఉంది, చివరికి బాధ మిగిలింది. ఇప్పుడు ఎక్కడున్నాడు? పెళ్ళయింది, జర్మనీ వెళ్ళాడు, పెళ్ళంతా హ్యాపీగా ఉంటాడు. ఎదురేదే, వేరే ఏదైనా మాట్లాడదాం. కానీ మనసు మన మాట వినదే, మళ్ళీ ప్రేమలో పడమంటుంది. పర్టికులర్లీ ఇలాంటి గ్రీక్ వీరుడు తగిలితే. నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. అరే ఎంతసేపు ఎక్కడున్నావే? ఓ రీటా, దీనికి కూడా టైం చూస్తున్నావా? నాకైతే నువ్వు ఆ గ్రీక్ వీరుడితో. ఎవరా గ్రీక్ వీరుడు? నీ వెనకాలన్నాడే ఆ గ్రీకు వీరుడు. Have a good day, girls. See you. టూ మచ్ యార్. జీవితంలో ఎక్సైట్మెంట్ కావాలంటే ఇలాంటి గ్రీకు వీరుడైతే సరే. ఎక్సైటింగ్ బట్ డేంజరస్. కాంటాక్ట్ మనకు రాకుండా పోయిందేమిటి? మిస్టర్ జాన్సన్ అడిగాడంటే జవాబు నేను చెప్పాల్సి ఉంటుంది. నేనేమో ఈ టెండర్ కి డేటు 26 జనవరి అనుకున్నా, వాళ్ళు 24కి పెట్టారు. That's it. నీలా శ్రద్ధ లేకుండా పనిచేసేవాళ్ళంటే నాకు అసహ్యం. నువ్వు నాకెందుకు పనికిరావు? సరే అప్ ముझे ఫైర్ కర్ రే. నేను నిన్ను ఫైర్ చేస్తున్నాను. నేను నీ వీసా కూడా క్యాన్సిల్ చేస్తా. ఇక నువ్వు వాపస్ హైదరాబాద్కి వెళ్ళాల్సిందే. సార్ ప్లీజ్, నా పెళ్ళం పిల్లలకి గురించి ఆలోచించండి సార్. ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నప్పుడు అది నీకు అర్థమై ఉండాలి. సార్ మా అబ్బాయి స్కూల్ కి పోతున్నాడు సార్. ఈ టైంలో హైదరాబాద్ లో ఏ స్కూల్లో వాడికి అడ్మిషన్ దొరకదు. ప్లీజ్ సార్. నీ తప్పులన్నీ నా తల మీద వేసుకుని జాన్సన్ ముందు నేను నిలబడలేను. సార్ ప్లీజ్, సార్ ప్లీజ్ సార్, నా ఫ్యామిలీకి గురించి కొంచెం ఆలోచించండి. యు ఆర్ ఫైన్. దట్ ఈస్ ఫైనల్. అరే మీరు నా ఫ్యామిలీకి గురించి ఏం ఆలోచిస్తారు? సొంతం మీ ఫ్యామిలీనే కంట్రోల్లో ఉంచుకోలేరు. వాట్ డు యు మీన్? అరే వెళ్ళి డే టైంలో చూడండి మీ పెళ్ళం ఎవరితో తిరుగుతుందో. ఏం కూర్చావురా నిన్ను? నన్ను మీరేం చేసినా నేను చెప్పేది పచ్చి. ఐ సే యు కెనాట్ కమ్ హియర్. యు ఆర్ ఫినిష్డ్ విత్ దిస్ కంపెనీ.
సర్కార్ దిలావర్ ఎందుకు రమ్మన్నారట? టైం చేస్తుంది నీకు. ఇక్కడే నేర్చుకో. దుబాయ్ ఒకరిని వెంబడించాలి. చేస్తావా? మీరే టైం వేస్ట్ చేస్తున్నారు సర్కార్. వెంబడించటమే నా పని. డైరెక్ట్గా అసలు విషయం ఏంటో చెప్తారా? నన్ను చూడాలనుకున్నావు కదా, చూసావా? ఎవరిని వెంబడించాలి? అది తెలుసుకోవడం నీకు అంత అవసరం లేదు. ఓకే, అడ్రస్? అడ్రస్ నేను చెప్తాను. తను ఏం చేస్తుంది, ఎవరిని కలుస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, తన ఫోటోలు కావాలి నాకు. సర్కార్, అయితే వారం 10 రోజులు వెంబడించాల్సి ఉంటుంది. అందుకు ఎంత లేదన్నా కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. ఖర్చు ఎంతైనా పర్వాలేదు, ఎందుకంటే నా జీవితం, నా సుఖం కంటే విలువైనవేవీ లేవు. తన అడ్రస్. నువ్వు భోజనం చేయట్లేదు? ఆకలి కొన్నాళ్ళ నుంచి చచ్చిపోయింది. ఏమైంది? నీ గురించి దిగులు. ఎందుకు? ఎందుకంటే రోజంతా నువ్వేం చేస్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో అని. ఎందుకలా ఫీల్ అవుతున్నా? భార్యవు కదా, ఆ మాత్రం దిగులుంటుంది. నా గురించి దిగులు పడ్డం ఎందుకు? నిన్న రీటా రామారావుతో కలిసి కాఫీ తాగడానికి వెళ్ళాను, లేదా షాపింగ్ చేయడానికి వెళ్తాను. నిజమా? నేను 3 రోజులు ఆఫీస్ పని మీద బయటికి వెళ్తున్నాను. అదేంటి? హమీద్ను పని నుంచి తీసేశాను. ఐ ఫైర్డ్ హిమ్. అందుకే నా అంత టెన్షన్లో ఉన్నావు? వాడి మీద నాకు నమ్మకం పోయింది. ఇప్పుడైతే నాకు ఎవ్వరి మీద నమ్మకం కలగట్లేదు. మెలకువగా ఉంటే విను. నేను 4th ఈవినింగ్ 5:30కి ఎయిర్పోర్ట్కి చేరుకుంటాను. వీలైతే నన్ను పికప్ చేసుకో. You will be there. See. దిలావర్ని మాట్లాడుతున్నాను సర్కార్. దిలావర్ చెప్పు. సర్కార్ వాళ్ళు కుర్ఫఖాన్లో ఉన్నారు. ఏంటి? నేను కుర్ఫఖాన్లోనే ఉన్నాను. వాళ్ళు మీరున్న ఓషియానిక్ హోటల్లోనే ఉన్నారు సర్కార్. ఓషియానిక్ హోటల్? రూమ్ నెంబర్ 412. क्या तकलीफ है आपको? మీరు ఇక్కడ? मैंने आज चेक इन किया है. क्या प्रॉब्लम है? दरवाजा तोड़ोगे? क्या चाहिए? आई एम सॉरी. ఎలా ఉన్నావు? బతికే ఉన్నా. నువ్వెలా ఉన్నావు? బావున్నా. దుబాయ్లోనే ఉన్నావా? ఎందుకలా అడుగుతున్నా? అసలు నిజం ఏంటో రుజువు చేస్తే. ఏం మాట్లాడుతున్నా?
ఇక నుంచి నేనేం మాట్లాడినా ఆధారాలతోనే మాట్లాడతా. ఐ ఫీల్ లైక్ ఎ బ్యాడ్. అగ్నికొండ బద్దలైందంటే దాంట్లో వచ్చే లావా ఎవరిని కాల్చి పూర్తి చేస్తుందో తెలియదు. అదెవరూ చెప్పలేరు. ఇదంతా కాలమే నిర్ణయిస్తుంది. Baby Shakira, how are you, baby? We'll meet today? I'll call you back, dear. I'll call you back, okay? Yes, Raj. నా పేరు రాజ్ కుమార్. స్వప్న నా వైఫ్. ఓ మిస్టర్ రాజ్ కుమార్, రండి. కూర్చోండి. మీరేం తీసుకుంటారు? నీ రక్తం ఇస్తావా? మీరు జోకులు బాగా వేస్తారనుకుంటాను. ఈ జోకే నీకు భారం అవుతుంది. ఎంత భారమైనా నాకు పర్వాలేదు. నా దృష్టిలో జీవితమే పెద్ద జోక్. చూడండి, స్వప్న మీ భార్య అని నాకు తెలుసు. కానీ నేను ఆమెనేమీ బలవంతం చేయలేదు. తనకు తానుగా వచ్చింది, నేను సరే అన్నాను. ఈ ప్రపంచంలో మంచి చెడు అనేవి ఏముండవు. నేను నాయకుడినే, ఖల్నాయకుడు కాదు. నాయక్ హూ మై, ఖల్నాయక్ నహీ. మీ రిలేషన్ ఏమైనా తక్కువైందేమో, అందుకే నా కవిట్లోకి వచ్చింది. అదేంటో, ఏ అమ్మాయిని నా కవిట్లోకి రమ్మన్నా ఇట్టే వచ్చేస్తారు. స్వప్నం అయితే పెద్దగా ప్రయత్నించాల్సిన అవసరమే రాలేదు. జస్ట్ వేడిలో ఉంది, జస్ట్ చల్లార్చానంతే. నేను చాలా ఫ్రాంక్ గా మాట్లాడతాను మిస్టర్ కుమార్. మీ పెళ్లిక పెటాకులో తింటే నేనైతే ఈ పెళ్లి వ్యవహారంలో చాలా ఎక్స్పర్ట్. ఎందుకంటే నేను ఎప్పుడూ పెళ్లి చేసుకోలేదు. అసలు మీరంటూ పెళ్లి చేసుకుని ఏమనుకుంటారంటే పెళ్ళాన్ని మీ ఆస్తి అనుకుంటారు. రాంగ్, టోటల్లీ రాంగ్. నాకు ఈ ప్రపంచంలోని సొసైటీ రూల్స్ పై నమ్మకం లేదు. నాట్ ఎట్ ఆల్. నేను స్వేచ్ఛా భావాలున్న పెయింటర్ని. ఒకవేళ మీరు స్వప్నాన్ని వదిలిపెట్టేయమంటే నేను స్వప్నం వదిలేస్తాను. ఇంతకంటే త్యాగమే ఉంటుంది సార్. అయినా నాకు ఇంత పెద్ద ఫిగర్ తగులుతుంది. షకీరా, షకీరా.
dear. Wow, it's so pretty. You like it? I love it. అమ్మాయిలు నాకు చాలా గిఫ్ట్లు ఇస్తారు, ఎందుకంటే వాళ్ళకి నేను సుఖాన్ని ఇస్తాను. మిస్టర్ కుమార్, ఏమైనా స్వప్నంతో మీ బిహేవియర్ బాగోలేదు అనిపిస్తుంది. తను మీ నుంచి ఎంతో ప్రేమను కోరుకుంటుంది, కానీ మీకేమో తీరిక లేదు. కానీ నాకు జీవితంలో ఎవరి ప్రేమ అక్కర్లేదు, ప్రేమతో నాకు అస్సలు పని లేదు. మై మెయిన్ బిజినెస్ ఇన్ లైఫ్ ఈజ్ లాస్ట్. కోరిక. జీవితం ప్రేమ కాదు, కోరికే. అదే నేను స్వప్నంలో రగిలించాను. దట్స్ ఇట్. పేరు రాజ్ కుమార్, స్వప్న నా వైఫ్. ఓ మిస్టర్ రాజ్ కుమార్, రండి. కూర్చోండి. మీరేం తీసుకుంటారు? నీ రక్తం ఇస్తావా? మీరు జోకులు బాగా వేస్తారనుకుంటాను. ఈ జోకే నీకు భారం అవుతుంది. ఎంత భారమైనా నాకు పర్వాలేదు. నా దృష్టిలో జీవితమే పెద్ద జోక్. చూడండి, స్వప్న మీ భార్య అని నాకు తెలుసు, కానీ నేను ఆమెనేమి బలవంతం చేయలేదు. తనకు తానుగా వచ్చింది, నేను సరే అన్నాను. ఈ ప్రపంచంలో మంచి చెడు అనేవి ఏముండవు. నేను నాయకుడినే, ఖల్నాయకుడు కాదు. నాయక్ హూ మై, ఖల్నాయక్ నహీ. మీ రిలేషన్ ఏమైనా తక్కువైందేమో, అందుకే నా కవిట్లోకి వచ్చింది. అదేంటో, ఏ అమ్మాయిని నా కవిట్లోకి రమ్మన్నా ఇట్టే వచ్చేస్తారు. స్వప్నం అయితే పెద్దగా ప్రయత్నించాల్సిన అవసరమే రాలేదు. చేస్ వేడిలో ఉంది, జస్ట్ చల్లార్చానంతే. నేను చాలా ఫ్రాంక్ గా మాట్లాడతాను మిస్టర్ కుమార్. మీ పెళ్లికి పెటాకులో తింటే నేనైతే ఈ పెళ్లి వ్యవహారంలో చాలా ఎక్స్పర్ట్. ఎందుకంటే నేను ఎప్పుడూ పెళ్లి చేసుకోలేదు. అసలు మీరంటూ పెళ్లి చేసుకుని ఏమనుకుంటారంటే పెళ్ళాం మీ ఆస్తి అనుకుంటారు. రాంగ్, టోటల్లీ రాంగ్. నాకు ఈ ప్రపంచంలోని సొసైటీ రూల్స్ పై నమ్మకం లేదు. నాట్ ఎట్ ఆల్. నేను స్వేచ్ఛా భావాలున్న పెయింటర్ని. ఒకవేళ మీరు స్వప్నాన్ని వదిలిపెట్టేయమంటే నేను స్వప్నం వదిలేస్తాను. ఇంతకంటే త్యాగమే ఉంటుంది సార్. అయినా నాకు ఇంకో కొత్త ఫిగర్ తగులుతుంది. షకీరా, షకీరా. Anniversary to you, dear. Wow, it's so pretty. You like it? I love it. అమ్మాయిలు నాకు చాలా గిఫ్ట్లు ఇస్తారు, ఎందుకంటే వాళ్ళకి నేను సుఖాన్ని ఇస్తాను. మిస్టర్ కుమార్, ఏమైనా స్వప్నంతో మీ బిహేవియర్ బాగోలేదు అనిపిస్తుంది. తను మీ నుంచి ఎంతో ప్రేమను కోరుకుంటుంది, కానీ మీకేమో తీరిక లేదు. కానీ నాకు జీవితంలో ఎవరి ప్రేమ అక్కర్లేదు, ప్రేమతో నాకు అస్సలు పని లేదు. మై మెయిన్ బిజినెస్ ఇన్ లైఫ్ ఈజ్ లాస్ట్. కోరిక. జీవితం ప్రేమ కాదు, కోరికే. అదే నేను స్వప్నంలో రగిలించాను. దట్స్ ఇట్.
لكم حاجه. هلو هلو. It's 313-7677. You can leave a message. నేను నిన్ను కలుసుకోవడమే నేను చేసిన తప్పు. ఈ రిలేషన్ వదిలేసుకుంటున్నాను. నిజానికి మన మధ్య ఎలాంటి అనుబంధం లేదు. ఇక నిన్నెప్పటికీ కలుసుకోను. మనం కలుసుకున్నామనే విషయాన్ని కూడా మర్చిపోతాను. నా ఒంటరితనాన్ని భరించలేక నీకు దగ్గరయ్యాను. నేను రాజుని ప్రేమిస్తున్నాను. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. Message erased. Message erased. Message erased. ఎక్కడున్నా? నీకు గుర్తులేదా ఇవాళ ఖాన్ బర్త్డే పార్టీ కదా? పార్టీ? అవును, వాళ్ళ పార్టీకి వెళ్ళాలి. అమ్మామియా అవి జాओ. సరే సరే, వెంటనే వచ్చి వెయిట్ చేస్తుంటా. నేను వచ్చేస్తున్నాను. అరే వచ్చేసావా? ఎవరు చూడు. హ్యాపీ బర్త్డే ఖాన్. ఓకే, ఇది ఓకే మర్చిపోయాను. మరి గిఫ్ట్? గిఫ్ట్ తేవడం కూడా మర్చిపోయాను. చూడండి, నీ గిఫ్ట్ వద్దు, నీ బొకే వద్దు. మరి నీ వైఫ్ కోసం గిఫ్ట్ తెచ్చావా? గిఫ్ట్ స్వప్న కోసం గిఫ్ట్. అమ్మ, तुम सीरियस हो गए क्या? Cheer up, यार. It's my birthday. Give me a drink. Come on. Enjoy yourself. Cheers. Cheer up, everybody. Enjoy yourself. Enjoy. Hey, hey, hey.
It's okay. Okay. No. It's my fault. It's my fault. It's fine. Just fine. Are you sure? Yeah, it's my fault. Sorry. Yeah. Take it easy. Sorry. I don't mind. Sorry. No, it's okay. It's okay. Bye. Bye. అరే ఏంటిది? వేరు షూస్. ఏమైంది? ఇంతకు ముందు ఎప్పుడు నువ్వు ఇలా చేయలేదు కదా? ఏం చెప్పను, జీవితంలో మొదటిసారిగా ఏమేమో చేయాల్సి వస్తుంది. ఈ రోజు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు. ఏమైంది నీకు? ఇదివరకెప్పుడు జీవితం ఇంత చిత్రంగా లేదు. ఏంటింత డల్ గా ఉన్నా? ఏం చెప్పమంటావు, చాలా ఉంది. నేను అర్ధరాత్రి లేచి చూస్తే నువ్వు మన గదిలో లేనే లేవు. నువ్వు అప్పుడు ఇల్లంతా వెతికేసుంటావే. నిన్న రాత్రి నిద్ర పట్టలేదు, అలా బయటికెళ్ళాను. ఇది మొదటిసారి. షూస్ మార్చుకుంటాను, లేదంటే జనం అవుతారు. అది మొదటిసారి. ఇవాళ పోలీసులు ఇంటికి వచ్చారు. హలో. హాయ్. హాయ్. హౌ ఆర్ యు? మీ హస్బెండ్ ఇంటికి రాలేదా? మై హస్బెండ్ లండన్ వెళ్ళాడు బిజినెస్ ట్రిప్ లో. బిజినెస్ ట్రిప్ తెలిసిన విషయమే కదే. ఎవరితో ఇంగ్లీష్ దానికి అగుట్లో వాలిపో ఉంటాడు. అవునే, ఈ మగాళ్ళ బుద్ధి ఎప్పుడు ఇంతే. ఈ మధ్య పరిస్థితి కాస్త రివర్స్ అయ్యింది. What do you mean? Wives are having affairs. Anyways, Raj is so handsome. I don't mind having an affair. అఫైర్స్ పెట్టుకునే డిపార్ట్మెంట్ నాది కాదు, రీటా. పోలీసులకి ఏం కావాలంట? ఎవరైనా
చంపేసేవాణ్ణి. అనుకోకుండా జరిగింది. కానీ వాణ్ణి నిన్ను చిత్రవద చేసి చంపాలనుకున్నా. నీ మూలంగా నేనెంత కుమిలిపోయానో తెలుసా నీకు? నువ్వేంటే నిన్ను నమ్మినందుకు నాకు తీరని ద్రోహం చేశాను. నా కళ్ళు కప్పి వాటితో తిరిగా. ఎందుకు చేయాల్సి వచ్చిందో ఎప్పుడైనా తెలుసుకున్నావా? ఏం తెలియనట్టు దొంగ నాటకాలు ఆడద్దు. కానీ ఇలా ఎందుకు చేశాను కారణం తెలుసుకునే ప్రయత్నం చేయలేదు నువ్వు. పాపం చేయడానికి కారణమేమీ ఉండదు. నువ్వు చేసిందేమిటి? కోరిక తెలుసుకున్నావు. అది ఎలాంటి వాడుతున్నంటే భార్యాభర్తల మధ్య ప్రేమే కాకుండా ఇంకా చాలా ఉంటాయి. నువ్వెప్పుడైనా నన్ను ఒక్కసారి ప్రేమతో దగ్గరికి తీసుకున్నావా? అరవద్దు. నీ అరుపులకి నిజం అబద్ధం అవదు. చేసిన పాపాలన్నిటినీ నీ మాటలతో పూజ చేయాలని ప్రయత్నించకు. నువ్వు చేసింది పాపమని తెలుసుకో. నేను పాపం చేశా. అదే మీ ఫ్రెండ్స్ అయితే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని మోసం చేస్తే తప్పలేదా? అదే పని ఆడది చేస్తే అసలు నిజాన్ని తట్టుకోలేక మగాళ్ళు బలాన్ని ప్రదర్శిస్తారు. నాకు జస్ట్ విడాకులు కావాలి. అమెరికా వెళ్ళి సెటిల్ అవుతామని ఎన్నెన్నో కలలు కన్నాను. కానీ ఇప్పుడు మనం ఇండియాకి వెళ్ళిపోతున్నాం. అక్కడ విడాకులు తీసుకుంటాం. ఎలాగూ విడిపోతున్నాం. తర్వాత నేను అమెరికా వెళ్ళిపోతాను. యాజ్ ఆఫ్ టుడే యు ఫినిష్డ్ మై కెరీర్. నువ్వు వేసిన శిక్షను అంగీకరిస్తున్నా. కానీ కళ్ళల్లో ఆ బాధ లేదా? మనసులో ఉంది, మాటల్లో లేదా? కానీ నువ్వు నాకెంత చిన్న శిక్ష వేశావేమిటా అని ఆలోచిస్తున్నాను. నేను చేసిన పాపానికి నాకు మరణ శిక్ష విధించుండాల్సింది. నాకే గనక సాధ్యమైతే ఆ శిక్ష విధించేవాణ్ణి. కానీ ఇప్పుడు కేవలం విడాకులు.
కోరిక అది తీర్చుకోవడానికి స్వప్న చేసిన ఒకే ఒక్క తప్పు వాళ్ళని దుర్భర పరిస్థితుల్లోకి నెట్టింది. వీళ్ళిప్పుడు ఈ వలయం నుంచి బయటపడడం చాలా కష్టం. ఒకవైపు విడాకులు, మరోవైపు పోలీసులు. హలో హలో. వన్ టికెట్ ఫర్ ముంబై. ఓకే. మేడం, ఐఎమ్ గెటింగ్ లేట్. జస్ట్ మూమెంట్ ప్లీజ్. పావురాలు ఎగిరిపోవాలని చూస్తున్నాయి. పారిపోతున్నారని విన్నాను. కలిసిపోదామని వచ్చా. పారిపోవడం లేదు, వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నారో తెలుసుకోవచ్చా? అమ్మకి ఆరోగ్యం బాగోలేదు. అల్లా సలామత్ రఖే. 3 సూట్ కేసులతోట 4వది కూడా రెడీ చేస్తున్నా. ఏడాది పాటు ఒక్కడే ఉంటారా ఏంటి? కాదు, 15 రోజులు ఉంటాను. 15 రోజులకి ఇంత సామానా? బంధువులందరికీ గిఫ్ట్స్ కొన్నాను. మేము కూడా మీ బంధువులమే. మీకు కూడా గిఫ్ట్స్ కావాలా? లంచం ఇవ్వాలని చూస్తున్నాం. గిఫ్ట్స్ కి లంచం అని మీరు పేరు పెడుతున్నారు. ఆర్గ్యుమెంట్ చేసే అలవాటు బాగా ఉన్నట్టుంది. చిన్ననాటి అలవాట్లు అంత ఈజీగా పోతాయా? చిన్నప్పటి అలవాట్లు మూలంగా నీ యవ్వనం జైలు పాలు చేసుకోగ్రఫీ. మీరు మధ్యలో మాట్లాడకండి స్వప్న మదాం. ఎందుకంటే మీ తీయటి మాటల్లో పడిపోయి రషీద్ మియా సాఫ్ట్ అయిపోతాడు. నువ్వు మా నుంచి పారిపోలేవు మియా. ఏ దౌర్జన్యం చేస్తున్నారా? ఏ ఇది చిన్నప్పటి నుంచి నచ్చదా? ఇప్పుడు మీకు నేను ఎలా చెప్పరు? చిన్నప్పటి నుంచి ఏది నచ్చుతుందో ఏది నచ్చదో తప్పదు, భరించాల్సిందే. మీరు మా దేశంలో ఉన్నారు, మేము ఇక్కడ ఖైదీలవా? నేరం చేయకుంటే జెంటిల్ మ్యాన్, మరి నేరం చేస్తే ఖైదీ. నేను మీ పైవాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాను. ఆ పైవాడిని కూడా నేనేమియా? పైవాడందరికీ ఒక్కడే. ఆయన నేరగాళ్లకేం సాయం చేయడు. నేరం రుజువు కాకుండా మీరు నన్ను నేరస్తుడని పిలవకూడదు. నువ్వు మాతో ఇలా మాట్లాడినందుకు ఈ క్షణం నిన్ను లోపల వేసే అధికారం మాకుంది. ఖాన్, ఆఫీస్ జాగ్రత్త. నేను ఇప్పుడే బయలుదేరుతున్నా. ఇన్స్పెక్టర్ సాబ్, 1 మినిట్. ఓకే ఓకే, నా మొబైల్ ఆఫ్ లో ఉంది. నేను ఇండియా చేరగానే మిస్టర్ జాన్సన్ తో మాట్లాడతాను. వాళ్ళతో ఏం చెప్పావు? ఈ కేసుతో నీకేమీ సంబంధం లేదని వాళ్ళకి సర్ది చెప్పాను. ఒప్పుకున్నారా? ఎందుకు ఒప్పుకోరు?
ఎనీవే నువ్వు బయలుదేరు, నీ ఫ్లైట్కి టైం అవుతుంది. ఈ కారు ఎయిర్పోర్ట్లోనే వదిలేస్తా. కాన్ దగ్గర డూప్లికేట్ కీస్ ఉన్నాయి. రేపు ఇంటికి వచ్చి అవి నీకిస్తాడు. అలాగే. ఏదేమైనా సరే 15 days లో నువ్వు ఇండియా వచ్చేయాలి. నీకు వెంటనే డైవర్స్ కావాలని నాకు అర్థమైంది. బాధపడకు. బహుశా నీకు డైవర్స్ అవసరమే ఉండకపోవచ్చు. అలా అంటున్నావేంటి? ఊరికే అలా అన్నాను. బాయ్. హలో, ఇన్స్పెక్టర్ రషీద్. నేను వచ్చేస్తున్నాను. నేను ఏ పోలీస్ స్టేషన్కి రావాలి? ఉషారా పోలీస్ స్టేషన్. వస్తున్నాను. Have excess luggage, sir. How much excess? You have to pay extra for it. No problem. రాజు, ఇప్పటికే నువ్వు ఇండియా చేరుకుని ఉంటావు. ప్లీజ్ వీలైతే నన్ను క్షమించు. ఇక నీకు డైవర్స్తో అవసరం ఉండదు. నాకు నేనుగా పోలీసులకు లొంగిపోతున్నాను. నేను వచ్చేసాను. నేను మీతో చెప్పాను కదా, తను వెళ్ళిపోగానే నేను మీతో అన్ని వివరంగా చెప్పేస్తానని. నేను అజయ్ని చంపేశాను. మీరు ఎలాంటి శిక్షణ విధించాలనుకుంటున్నారో నాకు విధించండి. నేను సిద్ధంగా ఉన్నాను సార్, సిద్ధంగా ఉన్నాను. ఇన్స్పెక్టర్ రషీద్. I'm Mafi Majid. Ijlis. ఏం నువ్వు చేసే పని? రాజు, స్వప్న ఏం చేస్తున్నావు ఇక్కడ? అది కాదు. త్వరగా
सपना मौजूद। सपना ना मौजूद, माफी मौजूद। रोको रोको असन्या जल्दी करो माटे चिपारिपोతుంది నడు పిచ్ जल्दी करो असन्या उनको पकड़ के लाएंगे सपना तो पट ఎవరున్నారు తెలీదు ఏం చేద్దామని ఇక్కడికి వచ్చావు మాట్లాడవే ఏం చేద్దామని వచ్చావు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి నువ్వు ఇండియా వెళ్ళిపోవాల్సింది త్యాగం చేద్దామని వచ్చావా గొప్పదాన్ని అనుకుంటున్నావా असन्या गाड़ी और तेज चलाओ जी सर वरना वो भाग जाएगा असल నువ్వు ఆలోచించావా ఇక్కడ చట్టం నీకు ఉరి శిక్ష ఇస్తే నువ్వు ఓడిపోతావు इधर गया वो दोनों पुलिस हेलो कंट्रोल रूम इंस्पेक्टर राशिद बोल रहा हूं अन्नी यूनिट्स अलर्ट చేయండి వాళ్ళ ఇంటి దగ్గర కూడా చెక్ చేయండి यस हां वो सीधा अपने घर पे ही गया होगा త్వరగా బండి ఎయిర్పోర్ట్ వైపు పోని असन्या వాళ్ళిద్దరు ఇంటికి కూడా వెళ్ళలేదంట వాళ్ళ ఇంటికి వెళ్ళరు సార్ Yes, sir. Give the orders. All units alert. All units alert. Mr. राजकुमार और मिसेस स्वप्ना राजकुमार मुंबई के लिए ट्रैवल कर रहे हैं। जिस भी एयरलाइन से ट्रैवल कर रहे हैं उन्हें इतना की जाती है कि उनको रोको, उनको बोर्ड ना करने दिया जाए। Offload them. This is a security announcement. This is to inform all airline officials to offload Mr. Rajkumar and Mrs. Sapna Rajkumar and report them to the security desk immediately. Thank you. Come on. असन्या टर्मिनल ले लो पता भी चुदा असन्या टर्मिनल पे चलो మీరులా నవ్వడం నేను ముందప్పుడు చూడలేదు అది కూడా నేరస్తులు పారిపోయినప్పుడు అల్లా అల్లా వాళ్ళని పంపిస్తుంటే ఇక పట్టుకోవడం మన వల్ల ఏమవుతుంది అసన్య జరిగింది యాక్సిడెంటే హత్య కాదు చాలా బాగా చెప్పారు రషీద్ మియా లేదా మన చేతుల నుంచి వీళ్ళగా తప్పించుకోగలరు అంతే కదా